హాయ్ ఫ్రెండ్స్, ప్రో కబడ్డీ లీగ్ 11వ సీజన్లో భాగంగా గురువారం దబాంగ్ ఢిల్లీ కేసీతో జరిగిన మ్యాచ్లో తెలుగు టైటాన్స్ లాస్ట్ వరకు పోరాడి ఓటమి పాలైంది. ఈ మ్యాచ్ అనంతరం తెలుగు టైటాన్స్ హెడ్ కోచ్ కిషన్ కుమార్ హూడా గారు మరియు కెప్టెన్ పవన్ షరావత్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు టీం పర్ఫార్మెన్స్ గురించి మరియు ఆటగాళ్ల గురించి కీలకమైన వ్యాఖ్యలు చేశారు. వారు టీంని ఉద్దేశించి ఏమని మాట్లాడారో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. మొదటగా ఒక రిపోర్టర్ పవన్ కుమార్ షరావత్ని ఇలా అడిగారు, సార్, ఈ మ్యాచ్ పర్ఫార్మెన్స్ని మీరు ఎలా చూస్తారు? ఎందుకంటే మ్యాచ్లో 2 సార్లు తెలుగు టైటన్స్ 4-5 పాయింట్ల లీడ్లో ఉండి ఆ తర్వాత ఆ లీడ్ని చెత్త డిఫెన్స్ వల్ల లీడ్ని కోల్పోయాం. దీని గురించి ఏం చెప్పాలని మీరనుకుంటున్నారు అని అడిగారు. దానికి ఆన్సర్గా పవన్ షరావత్, మేము మ్యాచ్ని చాలా బాగా స్టార్ట్ చేశాం. మాకు మంచి స్టార్ట్ లభించింది. 30-35 నిమిషాల వరకు మేము 1-2 పాయింట్ల లీడ్లో కూడా ఉన్నాం. బట్ ఏంటి అంటే ఇలాంటి క్లోజ్ మ్యాచెస్లో చాలాసార్లు ఇలా జరుగుతుంది. విజయ్ మాలిక్ లాంటి ప్లేయర్ అవుట్ అవ్వగానే అతని వెనకాల నేను కూడా అవుట్ అయిపోయా. ఇక టీంలో యంగ్ ప్లేయర్స్ మాత్రమే మిగిలిపోయారు. అలాగే మా టీం లాస్ట్ 3-4 మ్యాచ్లలో డిఫెన్స్ కొంచెం వీక్గా కనిపిస్తుంది. సాగర్, శంకర్ గడాయ్, కిషన్ దుల్, అంకిత్ లాంటి ప్లేయర్లు ఈ సీజన్లో చాలా మ్యాచ్లలో మంచి ప్రదర్శన చేసి టీంని గెలిపించారు. మున్ముందు కూడా వారు మంచి ప్రదర్శన చేసి మ్యాచ్ని గెలిపిస్తారు అని నేను నమ్ముతాను. ఎందుకంటే 1 లేదా 2 మ్యాచ్లతో టోర్నమెంట్ అయిపోదు అని పవన్ షరావత్ బదులిచ్చాడు. ఇంకో రిపోర్టర్ కిషన్ కుమార్ హూడా గారిని ఇలా అడిగారు, సార్, ఈరోజు మ్యాచ్ గురించి, జట్టు పర్ఫార్మెన్స్ గురించి ఏం చెప్పాలని మీరనుకుంటున్నారు అని అడిగిన దానికి హూడా గారు చాలా డల్గా ఫేస్ పెట్టి చాలా డిసప్పాయింట్మెంట్తో కీలక వ్యాఖ్యలు చేశారు. చూడండి, ఈ మ్యాచ్లో మేము డిఫెన్స్ వల్లనే ఓడిపోయాం. డిఫెన్స్ ఈ మ్యాచ్లో చేయాల్సిన పని చేయకుండా దానికి ఆపోజిట్గా చాలా తప్పిదాలను చేశారు. పూర్తిగా విఫలమయ్యారు అని చెప్పారు. అయితే ఇంకో రిపోర్టర్ పవన్ షరావత్ కంబ్యాక్ చేశారు. టీంలో రైడింగ్ డిపార్ట్మెంట్లో కాన్ఫిడెన్స్ ఎలా ఉంది అని అడిగిన దానికి హూడా గారు, ఓకే, కంబ్యాక్ మ్యాచ్లో బాగానే రాణించారు. 1-2 మిస్టేక్స్ అయ్యాయి, బట్ మ్యాచ్ మొత్తం బాగానే రాణించాడు అని బదులిచ్చాడు. ఆ రిపోర్టర్ పవన్ షరావత్ని ఇలా అడిగారు, మీరు చాలా రోజుల తర్వాత మ్యాచ్ ఆడారు. మీ హెల్త్ ఎలా ఉంది? మీ కంబ్యాక్ ఎలా అనిపిస్తుంది అని అడిగారు. దానికి పవన్ కుమార్, బాగానే అనిపిస్తుంది. ఒక సెట్ అయిన టీంలో కంబ్యాక్ చేస్తున్నాను. లాస్ట్ మ్యాచెస్లో టీం బాగా రాణించింది. 28 రోజుల తర్వాత తిరిగి వచ్చాను. కోచ్ గారు మరియు పూర్తి టీం నా మీద నమ్మకం ఉంచారు. నా రిటర్న్ ద్వారా ఏదో ఒక చేంజ్ టీంలో అవుతుంది అని అనుకున్నాం. ఇంకో విషయం ఏంటి అంటే మేము ఏది చేసినా టీంలో ప్లానింగ్తోనే చేస్తాం. విజయ్, ఆశీష్, నేను ప్లానింగ్కి తగ్గట్టే ఆడాం. నా స్కోర్ తక్కువ, వేరే వాళ్ళ స్కోర్ ఎక్కువ అని కాదు. మేము మా ప్లానింగ్కి తగ్గట్టే ఆడాం. కొన్నిసార్లు ప్లానింగ్లో చేంజ్ చేయాల్సి వస్తుంది. దబాంగ్ ఢిల్లీ టీం మంచిగా ఆడింది, మేము ఆడలేకపోయాం, అదే తేడా అని చెప్పాడు. ఇంకో లేడీ రిపోర్టర్ పాయింట్స్ టేబుల్కి సంబంధించి ఈ మ్యాచ్ ఓటమి తర్వాత పాయింట్స్ టేబుల్లో కన్సిస్టెన్స్గా ఎలా ఉండాలని మీరు అనుకుంటున్నారు అని అడిగింది. దానికి పవన్ జవాబుగా, మేము ఇంకా టాప్ 6లోనే ఉన్నాం కదా, దీని గురించి ఏం చెప్పగలను నేను అని అన్నాడు. అందుకు రిపోర్టర్, ప్రతి మ్యాచ్ తర్వాత పాయింట్స్ టేబుల్ చేంజ్ అవుతూనే ఉంది, దీని గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు అని అడిగింది. అందుకు పవన్, నేను ఫస్ట్ మ్యాచ్లోనే చెప్పాను, ఈ సీజన్ చాలా టఫ్గా ఉండబోతోంది అని. టఫ్గా నడుస్తుంది కూడా. ఈ సీజన్లో హర్యానా స్టీలర్స్ అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేసి టాప్ 1 పొజిషన్లో ఉన్నారు. మిగతా 5-6 జట్లు కూడా చాలా బాగా ఆడుతున్నాయి. నా ఆలోచన ప్రకారం లాస్ట్ మ్యాచ్ అయిన తర్వాతనే పాయింట్స్ టేబుల్లో 5-6వ స్థానాల్లో ఏ జట్లు ఉంటాయో తెలుస్తుంది. మరియు ఈ సీజన్లో ప్రతి ఒక్క పాయింట్ చాలా ఇంపార్టెంట్. 1 పాయింట్తోనే మేము 7వ ప్లేస్ నుంచి 6వ ప్లేస్కి వచ్చాం. మాకు 1 పాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్. మ్యాచ్ ఓడిపోయాం, దానికి చాలా బాధగా ఉంది అని చెప్పాడు. సో ఫ్రెండ్స్, ఇది కిషన్ కుమార్ హూడా గారు మరియు పవన్ షరావత్ టీంని ఉద్దేశించి చెప్పిన మాటలు. దీన్ని చూసిన తర్వాత మీకేమనిపిస్తుందో మీ అభిప్రాయాలను కమెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే దబాంగ్ ఢిల్లీ కేసీతో జరిగిన మ్యాచ్లో జట్టు ఓటమికి గల కారణాలను మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో కబడ్డీ వీడియోస్ కోసం, ప్రో కబడ్డీ లీగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.